మన ఫస్ట్ రెసిపీ ఓట్స్ బనానా కీర్. ఓట్స్ బనానా కీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో పండుగంటే స్వీట్స్ ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటాం. అందులో ఖీర్ చాలా చాలా ఫేమస్ అండ్ చాలా రెగ్యులర్గా చేసుకునేది. సో మరి మనం ఎప్పుడు తయారు చేసుకునే ఖీర్ని ఇప్పుడు మనం హెల్దీగా తయారు చేసుకోవడం ఎలాగో చూడబోతున్నాం. సో మరి ఇప్పుడు మీ అందరి కోసం నేను స్టార్ట్ చేస్తాను. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ముందుగా ఫస్ట్ ఓట్స్ని కాస్త డ్రై రోస్ట్ చేద్దాం. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరో ప్యాన్లో ఖర్జూరం యాడ్ చేసుకుంటున్నాను. నీళ్లు పోసుకొని కొంచెం ఉడకబెట్టుకుందాం. అంటే సాఫ్ట్గా అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి. సో ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. డేట్స్ బాగా బాయిల్ అవుతున్నాయి, ఇంకొంచెం సాఫ్ట్గా అవ్వాలి. సో ఇంకా సాఫ్ట్గా అయ్యేలోపు మనం ఏం చేద్దామంటే కొంచెం రైజిన్స్ అలాగే బాదాం ఇవి కూడా యాడ్ చేసేసుకుందాం. స్వీట్ అంటే ఇలాచీ పౌడర్ ఉండాలి కాబట్టి నేను కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాలకుల పొడి ఎందుకు స్వీట్లో వేసుకుంటారు అంటే డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. కాస్త హెవీగా స్వీట్స్ అవి తినేటప్పుడు కొంతమందికి డైజెషన్ అవ్వక ఇబ్బందికరంగా అనిపిస్తుంది. యాలకుల పొడి వేసుకొని చేసుకుంటే మనం తినేటప్పుడు జీర్ణం మనకి చక్కగా అవుతుంది అన్నమాట, డైజెషన్. ఖీర్ అనుకున్నాం కాబట్టి పాలు కంపల్సరీగా ఉండాలి కదా. సో ఇప్పుడు పాలు కూడా యాడ్ చేసుకుందాం. పాలుతో పాటు ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఓట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మరి స్వీట్ అనగానే కంపల్సరీగా షుగర్ ఉండాలి, అదేంటి అసలు షుగరే యాడ్ చేసుకోవట్లేదు ఈ రెసిపీలో అనుకోవద్దు. డేట్స్ మంచి క్వాలిటీ చక్కటివి మనం తీసుకున్నట్టుగా అయితే అవే చాలా స్వీట్నెస్ ఇస్తాయి. సో వాటిలో ఉన్న స్వీట్నెస్తోనే మనకి కీర్ అంతా సరే స్వీట్గా ఉంటుంది. ఇంకా మళ్ళీ అడిషనల్గా షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అంతేకాకుండా ఇలాంటి స్వీట్ అయితే ఇంట్లో డయాబెటీస్ సఫర్ అయ్యేవాళ్ళు, పెద్దవాళ్ళు, కొంచెం ఒబేస్గా ఉండేవాళ్ళు అందరూ ఈ స్వీట్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది బాగా కుక్ అవ్వాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. సో మరి నేను బనానాని కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా మనకి పాలు చక్కగా బాయిల్ అయ్యాయి, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. సో ఇప్పుడు ఫ్రూట్ని కుక్ చేయకూడదు కాబట్టి లాస్ట్లో మనం ఇలా బనానా యాడ్ చేసుకుందాం. ఓట్స్ బనానా కీర్ రెడీ అయిపోయింది. ఓట్స్ బనానా కీర్ కి కావలసిన పదార్థాలు: అరటిపండు 1, ఓట్స్ 1 కప్పు, పాలు 1 కప్పు, ఖర్జూరం 1 కప్పు, బాదాం కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా. ఓట్స్ బనానా కీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి ఓట్స్ వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో పాన్ లో ఖర్జూరం నీళ్లు పోసి బాగా ఉడికించుకొని కిస్మిస్, బాదాం, యాలకుల పొడి, పాలు పోసి ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఓట్స్ కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి బనానా వేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ బనానా కీర్ రెడీ.